మిగతా రాష్ట్రాల్లో ఒక పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఒక పరిస్థితి. మా రాష్ట్రానికి కంపెనీలు ఎందుకు రావట్లేదని చెప్పి మిగతా రాష్ట్రాల్లో అడుగుతుంటే, మా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్ళిపోండి అంటూ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు గూగుల్ డేటా సెంటర్కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని వైజాగ్లో ప్రారంభించడం ఎలా చూడాలంటారు అసలు దీన్ని? నేడు యువత ఉపాధి పొంది వాళ్ళు మంచి ప్రయోజకులైతే వీళ్ళకి రాజకీయ మనుగడ లేకుండా పోతుంది. ఎవరైతే మంచి జరిగిన వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికే మున్ముందు కూడా మద్దతుగా నిలుస్తారు అనేటువంటి ఒక దురుద్దేశంతో నేడు వైసీపీ నాయకులు ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. నాడు మీ ప్రభుత్వంలో అంటే నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక పారిశ్రామికవేత్తల సదస్సు పెడితే నాడు భోజనాలకి కూడా కొట్టుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వచ్చిన సదస్సు మీదైతే నేడు కోటాను కోట్లు కుమ్మరిస్తూ ఆంధ్ర రాష్ట్రమే మాకు అనువైన ప్రదేశం అని ప్రపంచమే మెచ్చినటువంటి గూగుల్ కంపెనీ సైతం వైజాగ్లో డేటా సెంటర్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నటువంటి కళల రాజధాని ఏదైతే ఉందో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని నిర్మించడంలో, అదేవిధంగా కాగ్నిజెంట్ లాంటి ప్రముఖ కంపెనీలు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంటే, నాడు మీరు ఒక పకోడీ బండి, మటన్ షాపు, చేపల వ్యాపారం లాంటి ఉపాధి చూపినటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. నేడు యువత సూటు బూటు వేసుకొని లక్షలాది రూపాయల జీతాన్ని సంపాదించాలనేటువంటి కాంక్షతోటి మా యువనేత, మా రథసారథి, భవిష్యత్ ఆంధ్ర రాష్ట్ర బాటాసారి మా నారా లోకేష్ అన్న నాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా అయితే సైబరాబాద్ నిర్మించారో, నేడు ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని మరొక సైబరాబాద్గా, ఒక క్వాంటమ్ వ్యాలీగా, ఒక డేటా సెంటర్గా అభివృద్ధి చెందించాలని దృఢ సంకల్పంతో కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నటువంటి మా నాయకుడైతే గొడ్డలి పట్టుకోండి, రపారపా నరకండి, కనబడ్డ వాళ్ళని హింసాత్మకంగా గురి చేయండి, ఒక ఇటువంటి నినాదాన్ని ఇచ్చేటువంటి నాయకుడు మీ నాయకుడని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం లేదు. మాకేదైతే మా యువతకి భవిష్యత్తు చూపించేటువంటి మా నాయకుడు మాత్రమే, మాకు 6 అంకెల జీతాన్ని ఇచ్చేటువంటి నాయకుడే కావాలే తప్ప 7 ఊసలు లెక్కించడానికి ప్రోత్సహించేటువంటి పురిగోలికి పెట్టేటువంటి ఒక దౌర్భాగ్యుడైతే మాకు అసలు వద్దే వద్దని మేము దండం పెట్టి మరీ చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ ఎందుకంటారు, పక్క రాష్ట్రాల్లో చూస్తేనేమో విపక్షాలు సైతం, అంటే ఇక్కడ ఏ కంపెనీ అయినా సరే గూగుల్ డేటా సెంటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ, లేదంటే కనుక ఆర్ఎస్ఎల్ఆర్ మెటల్ కంపెనీ ఇక్కడికి వచ్చినప్పుడు కానీ పక్క రాష్ట్రాల్లో చూసాం, అటు తెలంగాణలో కానీ, ఇటు తమిళనాడు, కర్ణాటకలో కూడా చూసాం. మీరు ఎందుకు కంపెనీలు సాధించలేకపోతున్నారు, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఈ విధంగా అని చెప్పి అక్కడ అధికార పక్షాన్ని నిలదీసిన పరిస్థితి. కానీ ఇక్కడ క్వైట్ ఆపోజిట్ వీళ్ళు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే, యువతకు ఉపాధి దొరకకూడదని ఇందాక మీరు అన్నారు కదా, యువతకు ఉపాధి దొరకకూడదనే వాళ్ళ ఉద్దేశం అనుకోవచ్చు అంటారా, లేదంటే కనుక దీని వెనకాల హిడెన్ ఎజెండా ఏమన్నా ఉందనుకోవచ్చు అంటారా, ఇన్వెస్టర్లని భయపెట్టే ఆలోచన ఏమన్నా ఉందనుకోవచ్చు అంటారా? గతంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం మెడికల్ కాలేజీల్ని పీపీపీ పద్ధతిలో ప్రోత్సహిస్తే వారిని అంటే ప్రజలకి మంచి చేకూరకూడదు, ప్రజలకి మంచి చేకూరితే ఈ ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది కాబట్టి మా గొడ్డలి పార్టీకి మనుగడ లేకపోతుంది, మా గొడ్డలికి ఇంకా తుప్పు పట్టిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి భావించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ఏదైతే ఈ దుశ్శాసన మైండ్ ఏదైతే ఉందో ఆ మైండ్ని వాడడం జరుగుతూ ఉంది. ప్రతి రాష్ట్రం కూడా కంపెనీలు తీసుకురావడంలో పోటీ పడతా ఉంటే నాడు మనం చూసాము, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేనటువంటి స్థితిలో రాష్ట్రం ముక్కలైతే
దార్శనిక నాయకుడు, భవిష్యత్తు తరాలకి ఒక వెలుగునించేటువంటి మా మహోన్నతమైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అమరావతి రాజధానిగా చేసి పెట్టుబడుల్ని ఆకర్షించి అమరావతి డెవలప్మెంట్కి పూనుకుంటే మీరు అరటి తోటల్ని తెగ నరికి పంటల్ని తగలబెట్టి అక్కడ అనుకూలమైనటువంటిది కాదు, ఇక్కడ ఏదో రౌడీ ముకుంది అని భయభ్రాంతులకి గురి చేసి పారిశ్రామికవేత్తల్ని ఎల్లగొట్టారు. ఏదైతే నేడు 10,000 మంది రాయలసీమ ప్రాంతంలో ఏదైతే 10,000 మంది నేడు కియా కార్ల కంపెనీలో ఉపాధి పొందుతా ఉన్నారో వారిని అడగండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వం బాగుంటుందని ఆశిస్తారో నేడు ఎవరైతే ఆ కంపెనీల్లో జీతాలు తీసుకుంటున్న వ్యక్తులను అడగండి. వారు ఏదైతే వాళ్ళ మనసు కోరుతా ఉందో మనం స్పష్టంగా తెలుస్తూ ఉంది. 2019 నుండి 24 వరకు నడిచినటువంటి చీకటి రోజుల్ని గుర్తు చేసుకుంటా ఉంటే మీరు కల్పించినటువంటి ఉపాధి గంజాయి, డ్రగ్స్, వైన్ షాపుల్లో డిగ్రీలు చేసిన వాళ్ళని వైన్ షాపుల్లో ఈ ఉద్యోగాలు ఇవ్వడం, ఇటువంటి దుర్మార్గాన్ని మీరు చేసేది చూస్తూ ఉంటే నిజంగా చాలా శోచనీయం, చాలా సిగ్గుచేటు. ఇంత హీన స్థితిలో చదువుకున్న వాళ్ళు ఉన్నారా అని అనిపిస్తూ ఉంది. తల్లికి వందనం ఏంటంటారు? ఆ తల్లికి వందనం ఏదైతే ఉందో ఆ తల్లికి వందనం ఏదైతే ఉందో ఆ తల్లికి వందనం 10,000 కోట్లు కూటమి ప్రభుత్వం వేసినా సరే ఎందుకంటారు? హడావుడి ఎందుకు చేయలేదంటారు నారా లోకేష్ గారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా పెద్ద పెద్ద మీటింగ్లు కానీ ఇవన్నీ ఎందుకు పెట్టలేకపోతున్నారు అనుకోవచ్చుంటారు. అంటే వీళ్ళు మేము విమర్శించాం కాబట్టి వీళ్ళు డబ్బులు వేస్తున్నారని చెప్పుకుంటారనే భయంతో అంటారా? లేదంటే గనక ఎందుకులే హంగు ఆర్భాటం అనుకోని అంటారంటారా? కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతా ఉంది. ప్రజా సంక్షేమం చేయటం ఈ కూటమి ప్రభుత్వానికి కొత్త ఏం కాదు. ఈ 2 ఏళ్లలో ఎన్నో చేశాం. చేసింది ఎవరైతే లబ్ధి పొందారో ఆ లబ్ధిదారులు సంతోషం చెందితే చాలే తప్ప దీన్ని హంగు ఆర్భాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. చేసిన ప్రతి ఒక్కళ్ళు మనుషులు చూసి దాన్ని ఆస్వాదిస్తే చాలు. అంతే తప్ప ఏదో మేము చేసింది గోరంతా చెప్పుకునేది కొండంత అనేది మీ పని అయితే, చేసింది కొండంత చెప్పుకోవాల్సింది సున్నా అంత అనేటువంటిది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇదంతా కాదు, అసలు తల్లుల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అంటున్నారు కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఏ ఆరోపణలు అయితే ఉంటే ఆ ఆరోపణల మీద మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏ పథకాన్ని ఇవ్వలేదు, తల్లులకి చెప్పినటువంటి ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో అంతమంది బిడ్డలకి 10,500 కోట్లు నిన్నటికి నిన్న గ్రాంట్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 3 సిలిండర్ల పథకం చెప్పామో ఆ పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఆత్మసాక్షి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నీ సాక్షి దినపత్రికలో చెప్పేటువంటి అబద్ధాల్ని నువ్వు తూచా తప్పకుండా చెప్పడం కాదు, నీ మనస్సాక్షి మీద ప్రమాణం చేసుకొని ఒక్కసారి ఆలోచించు జగన్మోహన్ రెడ్డి. మేము ఈ కూటమి ప్రభుత్వం ఏ పని చేయలేదో ఒక్కసారి నువ్వు దీనిపైన నీకు గనక దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటువంటి దమ్ము ధైర్యం నీకు ఉందా అని మేము నిలదీస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.